చెక్ చెక్. ఓకే మా డైసార్ట్ ఫిలిమ్స్ జస్ట్ విజయ్ గారు రెడీ. రెడీ రెడీ చెక్ చెక్. అందరూ సైలెంట్గా ఉండండి. సైలెన్స్ ప్లీజ్. ఎస్, ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. మీడియా ప్లీజ్ గో హెడ్. విజయ్ గారు ఎవరు అడుగుతున్నారు మా? ఎవరు కనబడట్లేదు. యా ప్లీజ్ విజయ్ గారికి క్వశ్చన్. ఎవరు అడిగితే ఎక్కడ సార్ ఇక్కడ సార్ కనపడను. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కనిపించండి. హలో విజయ్ సార్. సార్ హియర్ హియర్. ఓకే సార్ ట్రైలర్ అది చాలా బాగుంది. వన్ మినిట్. ద స్పీకర్, కెన్ యూ రిడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పీకర్? ఓకే చెప్పండి. సార్ మిమ్మల్ని మేము చాలా రొమాంటిక్ యాంగిల్స్లో చూసాము. ఇందులో చూస్తే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. సో మరి రొమాంటిక్ డాన్ ఎప్పుడు తీస్తారు మరి డైరెక్టర్ గారు? ఇది ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారికి మైండ్లో ఉంటుంది, తర్వాత రాస్తారు, తర్వాత తీస్తారు. నాకు కూడా తెలియదు, అప్పుడు చెప్తాను. కానీ మీ మూవీస్లో చూసుకుంటే మీరు క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు మీరు? ఇంకా ఒకసారి ప్లీజ్. మళ్ళీ ఒకసారి అడగండి సార్. మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు. మీ క్యారెక్టర్స్ అవి చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది ఇప్పటివరకు? అలా ఏమీ లేదు సార్, అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చింది సార్. సంథింగ్ ఇస్ స్పెషల్. సమ్ ఫిల్మ్స్ ఆర్ స్పెషల్, లైక్ సూపర్ డీలక్స్, లైక్ 96, లైక్ సీతకాది, లైక్ విడుదలై, some few more films. That characters are special, but all the characters and films, whether it's a hit or flop, I loved it. Vijay Sethupathi sir. This is Prajavani from Tag Telugu. Hi sir. ఇప్పుడు ఇది చూసాం కదా, ట్రైలర్ చూసాము. బోల్ట్ కాశీ అని ఒకరు చెప్తున్నారు, ఒకరికొకటి చెప్తున్నారు. మాకేం చెప్తారు సార్ బోల్ట్ కాశీ ఏంటంటే? బోల్ట్ కాశీ అంటే బోల్ట్గా అబద్ధం చెప్తారు అంతే. బోల్డ్ కాసిన అబద్ధం చేయడానికి ఎప్పుడు వాళ్ళకి భయం లేదు. సో హీ టెల్ లాట్ ఆఫ్ లైస్ బికాస్ దర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్ పాస్ట్. సో హీ వాంటెడ్ హైడ్ ఇట్. సో హీస్ టెల్లింగ్ డిఫరెంట్ స్టోరీస్ టు డిఫరెంట్ పీపుల్. సార్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే 96 మూవీలో త్రిష గారు సెలూన్కి తీసుకెళ్ళేసి అలా అనిపిస్తున్నారు. ఎలా సార్ మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం వెయిట్ తగ్గింది, వర్కౌట్ చేస్తాను, ఇంకా ఎక్కువ వెళ్ళాలి. ఐ జస్ట్ స్టార్టెడ్ ఫర్ 2 months బిఫోర్. సార్ మాతృభాషలో మిమ్మల్ని ఎంతలా లైక్ చేస్తారో మాకైతే తెలియదు, కానీ తెలుగులో టాలీవుడ్ దగ్గర అయితే పిచ్చిగా లైక్ చేస్తారు మిమ్మల్ని. మీ ఫీలింగ్ ఏంటి సార్ ఇంత అభిమానం సంపాదించుకోవడంపై? అది ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. ఇట్స్ ఐ ఫీల్ సో మచ్ ఆఫ్ బ్లెస్డ్ టు రిసీవ్ సో మచ్ ఆఫ్ లవ్ వేర్ ఎవర్ ఐ గో. సో దట్స్ వై ఐ సెడ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత ఎక్కువ ప్రేమ ఇస్తారు. కేవలం మీకోసమే సినిమాలు చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. చిరు సినిమాలో మీరు ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంతా. చిరు ఫ్యాన్స్ కూడా ఓహో విజయ్ సేతుపతి గారు ఉన్నారు అంటే ఈ సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది. చిరు ఉంటేనే ఒక లెవెల్, విజయ్ సేతుపతి గారు ఉన్నారు అని అంటే ఇంకో లెవెల్ అని చెప్పేసి ఊహించుకున్నారు. ఆ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు. బట్ థ్యాంక్స్ అండి ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ దట్. సార్ ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం? I love all the films. I don't know because when we hear the story, we love the story. Then only we go to shoot. That's what I said. Whether the movie may be hit or flop, but all the movie I enjoyed while doing it. So everything is different kinds, on its own. Okay, all the best, sir. మీ మూవీ పక్కా హిట్. చాలా థ్యాంక్స్ అండి. Thank you so much. Hello, hi. This is Naresh from SQ. My question to Vijay Sethupathi garu. Is audio okay? Share చెప్పండి. Is it okay? You okay? ఏంటి క్లియర్గా అడగండి. Okay. Yeah. Audio is okay. Yes, చెప్పండి. So first of all, welcome to Hyderabad. Thank you. After Vidala 2, we are seeing you now. So, sir, my question is to you, like, which card you like mostly? Like in the movie,
we are seeing the S card, right? So which card you like in the cards? Joker. So sir, what is a important line you liked in this movie to choose to act? It's like like how he said, no, it's a full meals. Like there is a love, there is an action, there is a crime is there, there's a chase is there, and it's so much of fun and comedy is there. So it's a package. So while we doing the film also, we enjoyed so much. Me, Yogi Babu, Divya, Rukmini, and Prithvi sir, and then our cute baby. விஜய் சார் எப்படி இருக்கீங்க? Yes sir. எப்படி இருக்கீங்க சார்? సార్ నల్లా ఇருக்கு సార్. సో యాక్చువల్లీ వెనెవర్ విజయ్ సేతుపతి గారి ఫిల్మ్స్ వస్తున్నాయంటే లైక్ తెలుగు ఆడియన్స్ ఆర్ మచ్ మోర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్స్. లైక్ రీసెంట్గా వచ్చిన మహారాజా కావచ్చు, ఎవ్రీథింగ్. సో మీ ఫిల్మ్స్ అంటే ఒక స్పెక్టిక్యులర్ ఉంటుంది, డెఫినెట్లీ సమ్ కంటెంట్ ఉంటుంది అని వెళ్తుంటారు. సో ఏస్ పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది ఏంటి? సో ఆడియన్స్ హ్యావ్ ఎనీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ మూవీ? It's just now I said, no, it's a full fun and comedy and then crime thriller action film, romantic. So if you come to the film, you'll enjoy while watching it. We hope so, and we got the reports from everywhere. So I hope audience will also enjoy the film. Yeah, Divya Pillai garu. This gentleman loved that film. Oh, nice. Divya Pillai garu, hi. So you have done very well in Tandel, Mangalavaram, everything, and so audiences are more searching for you in like Telugu audience are more searching for you. So how kind of role in this film? So after Mangalvaram and Tandel, you'll be really surprised to see me in Ace. It's a completely different kind of a role, more light-hearted. It's been a while since, I think, in my first film in Malayalam, that's when I did a light-hearted role, and after 10 years, I'm doing a role after like you know, that which is, for me, mentally it was very refreshing to do this character. So I'm super excited, and because I'm desperate to see myself in a light-hearted role. There's another film that is releasing of mine, which is Bhairavam, which again Telugu film. Adulum like it's a serious character. So idhula vande like it'll be a different, you know, it's very very different, and I think I'm so happy it's releasing in Telugu as well. And so then the audience can see me in that shade as well, and not just in Mangalvaram, because whenever anyone talks to me, they talk about Mangalvaram, which I'm superly grateful for. But again, that is a villain character, no? So idu koncham happier character, it'll be, I'm really super happy. No nariya films Telugulo Yes. pannanum, okay? And direct producer garu, so my question to you, what made you to brought this film to the Telugu audience ante em cheptaru? ఫస్ట్ నాకు నచ్చాలండి, నాకు నచ్చిన నేను తీసుకొచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది మూవీ. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు అనే ఫీలింగ్ తోటే తీసుకొచ్చాను. యా, థ్యాంక్ యూ. విజయ్ సార్ here sir. Yes sir. Here sir, straight. Your looks is very beautiful Sir, so looks is very beautiful. thank you so much. So thank you so much for coming in Telugu. And అంటే విజయ్ గారు ఏదైనా స్క్రిప్ట్ ఎంచుకున్నారంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి తీసుకుంటారని చాలామందికి ఉంది. అండ్ ఎందుకంటే మీరు కూడా ఒక ఆడియన్గా వెళ్ళారు కాబట్టి, సో ఈ ఫిలింలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుద్ది అని పాయింట్ ఏంటి? So overall the film will keep you engaged while you watch the film. It won't stop, it just keep running. It's like a chasing, and the comedy is there, the love is there, so you'll enjoy watching the film. Not only this one, that one, it's a total fun commercial film it is. ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది కదా సార్, అలాంటి ఏం లేదు సార్. మీ డ్రీమ్ రోల్ ఏంటి? ఏం లేదు సార్ నాకు. So every role is ఎందుకంటే బికాస్ see every individual there is a story behind every individual, okay? You can make anybody as a hero, you can tell anybody's life, and then how you are telling the story, that's most important. So I don't have any particular about characters. Hi Vijay sir. Yeah, hi. I'm Anjali. Yeah. So from the first movie nunchi chuskunte, every movie is very engaging, and the screenplay was very good, and your characterization is very tough. But tell me one thing, elanti characterizations chesinappudu you feel very tough? Which kind of a characterizations that you feel very tough to do? When I was doing Super Deluxe, that was very tough. Doing Sidakadi, that Vidudalai Perumal Vadiyar,
Then earlier I did a film called Sumar Munji Kumar. Okay. Balakumar. There are 4-5 characters which I couldn't even understand. In this movie, which scene or which particular expression or schedule you feel very nervous or very tough to All do? the scenes I did with Yogi Babu, I enjoyed so much. To be with him in the set was always fun. So we had a very good time. Done. Vi- All Vijay right. sir, Vijay sir, here. Hi sir. Hi sir. సార్ నార్మల్గా యాజ్ అంటే ప్యాక్ ఆట చాలామంది బాగా ఆడతారు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ బాగా ఆడతారు. సో ఈ కాన్సెప్ట్ అనేది పర్టికులర్గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ రుక్మిణి వసంత్ గారు ఫ్రమ్ కర్ణాటక అండ్ దివ్య పిల్లై గారు ఫ్రమ్ కేరళ, బోత్ ఆర్ హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. సో వాళ్ళిద్దరిలో మీకు బాగా నచ్చిన యాక్ట్రెస్ ఎవరు అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు? ఇద్దరు నాకు నచ్చింది సార్. ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు సార్. అండ్ ఇద్దరు సో బ్యూటిఫుల్ సార్. 2 సాంగ్ యాక్చువల్లీ 5 సార్. దీస్ 2 they 2 and Yogi Babu totally 5 sir. I love all the 5 sir. Eagerly waiting for this sir. Thank you so much sir. దివ్య పిల్లై గారు. మ్యామ్ మీకు తెలుగులో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆఫ్టర్ తండేల్, మంగళవారం అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హనీ అని ఒక ఫిలిం వస్తుంది కరుణా కుమార్ గారు. సో దాని గురించి ఎంత వెయిట్ చేస్తున్నారు అండ్ ఇందులో చూసి షాక్ అయ్యారు? వాట్ మేడ్ యూ చూస్ దిస్ స్క్రిప్ట్? The story, when sir was narrating the story to me, Aru sir was narrating the story to me, I was laughing. We both were laughing. As he was explaining to me, I was laughing, he was laughing. So it's, and I haven't done a comedy. So an actor's dream is to do different versatile characters, right? Different characters perform Panata, like it's our dream. So when I got this opportunity of doing a light-hearted film, I just jumped into it. And then it was my combination scenes were with Vijay Sethupathi sir, Yogi Babu sir and Rukmini. And even I have with Prithviraj sir also. Avinash sir was there in the movie and I'm so glad that we met. But I had combination scenes with all of them. So I'm like, with such great talents of India, and I could be a part of this movie itself is a blessing. So first the story and then the star cast. So then that's, yeah, thank you so much. విజయ్ సార్. ఎస్ సార్. సార్ అంటే పూరి గారితో క్రేజీ కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే బిగ్గర్ మూవీ వచ్చిన తర్వాత కానీ మీతో ఎలా అనిపిస్తుంది? పూరి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అది బిగ్గర్ మూవీ పూరి సార్ కాంబినేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పూరి గారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, మీరే ఫిక్స్ చేశారు ఆ బిగ్గర్ మూవీ అని. ఎవరైనా ఏఐలో చేశారు పోస్టర్, అది మనది కాదు. ఓకే. First of all, I respect that man for his sense and the way he wrote the script. And I have seen his films. And the day when he narrated the script, actually I thought we'll listen the script for 2 days. I thought. So I went to meet sir. I think after dubbing I went to meet sir. So I thought we'll take first half for 2 hours and second half for 2 hours. So we'll listen 2 days. But I think 3.5 hours. It was like so much fun and so good to listen his narration. So I'm waiting for the day to work with him. That man is so good, so great. He is. Eagerly waiting. I love the way he narrated the script and he conceived the script. When it will be started, sir? I don't know, sir. Telugu people soon, sir. Maybe June we are starting. Next month we are starting. సో చాలా తెలుగు ఆడియన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ సార్. పూరి జగన్నాథ్ గారు కాంబోలో మీ సినిమా రావడం అనేది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. Actually, I am waiting more than the audience, sir. Actually, to work with him seriously. వెయిటింగ్ సార్. Thank you. విజయ్ సార్. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నేను బాగున్నా సార్. థ్యాంక్ యూ. మీరు బాగున్నారా సార్? నేను చాలా బాగున్నాను. భోజనం అయింది సార్. అంటే విజయ్ సేతుపతి గారు అంటే ఎప్పుడు చాలా సింపుల్గా ఉండే వ్యక్తి, ఈరోజు చాలా స్టైలిష్గా స్పెట్స్ పెట్టుకుని. సో ఇది చేయలే సార్. ఓకే సార్. నవ్ సింపుల్ సార్. నవ్ ఐఎమ్ సింపుల్. వేరేమైనా సార్? నో సార్, నో సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ రీసెంట్గా మీది విశాల్ గారి, నేను గ్లాస్ పెట్టవచ్చా సార్? ఓకే
నా కళ్ళు డ్రై అయిపోతాయి సార్, అందుకే గ్లాస్ పెట్టండి సార్. ఓకే సార్. సార్ నాకు తెలియదు సార్. సార్ రీసెంట్గా మీ సిగ్గుపడితే చాలా అందంగా ఉంటుంది సార్, ఇంకా ఒకసారి సిగ్గుపడండి. సార్ రీసెంట్గా మీది విశాల్ గారిది ఒక ఫోటో బాగా వైరల్ అయ్యాయి. సో ఎయిర్పోర్ట్లో మీరిద్దరు దిగిన ఫోటో. సో అంటే ఏం మాట్లాడుకున్నారు, లైక్ ఆయనకి ఈ మధ్య హెల్త్ కూడా సరిగ్గా బాగా సార్, చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళని అక్కడ చూశాను. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్, ఎప్పుడు మీరు మ్యారేజ్ అని అడిగాను సార్. దట్స్ ఆల్, వేరే ఏమీ లేదు సార్. పాలిటిక్స్ వస్తారా అని అడిగాను సార్, అంతే సార్. మీరు వస్తారా సార్ పాలిటిక్స్కి? నాన్న సార్, నాకు రాలేదు సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. విజయ్ సేతుపతి, థ్యాంక్ యూ ఫర్ నాట్ కమింగ్ టు పాలిటిక్స్ సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, ఇక్కడ సార్. హాయ్ సార్, దిస్ ఇస్ సందీప్ సార్. మీరు లెఫ్ట్ రైట్ చెప్తే చాలా బాగుంటుంది సార్. లెఫ్ట్లో చూడండి, రైట్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అంటే మై డైరెక్టర్ చాయిస్ సార్. ఓకే సార్, మీరు ఒక్కొక్క సినిమాలో మీ యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే ఈ సినిమా గురించి ఏదైనా సపరేట్గా ప్రిపేర్ అయ్యారు సార్ ఈ యాక్టింగ్ గురించి? సార్ నేనే చెప్తే అది బాగుంటుంది సార్. అది మీరు చూడండి సార్, చూసి చెప్పండి సార్ ఎలా ఉంటుందని. ఓకే సార్, అంటే ఈ సినిమా ద్వారా ఆడియన్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా సార్? సార్ మెసేజ్ అందరికి వాట్సాప్లో దొరుకుతుంది సార్. సో ఏం లేదు సార్. సో మీరు చాలా మెసేజ్ మోటివేషన్ మాట చూసి మీరు టైర్డ్ అయితే ఈ మూవీ చూడండి సార్, చాలా ఫన్గా ఉంది, ఎంగేజ్గా ఉంటుంది సార్. దాంట్లో ఏం మెసేజ్ లేదు సార్. ఓకే సార్. విజయ్ సార్. విజయ్ సేతుపతి సార్. సార్ ఎలా ఉన్నా సార్? నేను బాగున్నా సార్. నిజంగా మీతోటి సైరా నరసింహారెడ్డిలో చిన్న క్యారెక్టర్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. నాది కూడా చిన్నదే సార్. అయ్యో సార్. సార్ మీరంటే మాకు చాలా చాలా ఇష్టం సార్, మా తెలుగు వాళ్ళకు. మీరంటే మా ఇంటి మనిషిలాగా అనిపిస్తారు, మా అన్న అలా ఉంటారు సార్. మీరు చాలా కైండ్ హార్ట్ పర్సన్. మీకు నా అన్నవా సార్? సార్ లేదు, తమ్ముడని చెప్పండి సార్, వినడానికి చాలా బాగుంటుంది సార్. మీతోటి ఆ చిన్న టైం నేను ఎప్పుడు మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ మీతో షూట్ చేసినది సైరా నరసింహారెడ్డిలో. అండ్ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్, కొత్త ఆర్టిస్టులకు. మీ స్ట్రగుల్ చూసి మాకు అనిపిస్తుంది, మాకు కూడా ఒకరోజు సక్సెస్ వస్తుంది అనిపిస్తుంది సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ట్రైలర్ అదిరిపోయింది సార్, బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ సార్ మీకు మంచి బ్లాక్ బస్టర్ రాబోతుంది, మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బు రాబోతుంది. మేడం ప్లీజ్ వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, నాకు చిన్న ఆపర్చునిటీ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ సార్. విజయ్ సార్. ఐ లవ్ యూ సార్. విజయ్ అన్న. విజయ్ అన్న. ఓకే ఓకే. ట్రైలర్లో చూస్తే కొంచెం హలో ఎస్ సార్. ట్రైలర్లో చూస్తే విజయ్ సేతుపతి గారి బొమ్మ చూసి విజయ్ దేవరకొండ అన్నారు. అంటే ఏంటి పేర్లు కలుస్తున్నాయి, అట్లా విజయ్ దేవరకొండ గారిని తీసుకొచ్చారా ఏంటండి? సార్ ఒకటి స్లోగా మాట్లాడుతున్నారు, వినిపించలేదు సార్. ట్రైలర్లో మీ బొమ్మ సేమ్ సార్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి, మీ నైతో మైక్లో ఇంక్రీజ్ చేయాలి సార్. కాదు, విజయ్ దేవరకొండలో ఉందంటారు కదా, అంటే పేర్లు కలిసి అయినట్లు విజయ్ దేవరకొండ తీసుకొచ్చారా ఏంటి సార్? ప్రొడ్యూసర్ని అడగండి సార్, ప్రొడ్యూసర్ని అడగండి సార్. సినిమా చూస్తే మీకు అర్థమైద్దండి ఇప్పుడు ఎందుకని క్వశ్చన్స్. ట్రైలర్ అదంతే, ఓన్లీ ట్రైలర్ అనేది 3 minutes ఓన్లీ ఫర్ సినిమా ఎలా ఉంటుందని ప్రజెంట్ చేయడం అంతే. సినిమా చూసాక తర్వాత మీకు మీరే ఆన్సర్ చెప్పుకుంటారు. థ్యాంక్ యూ. అంటే ఏస్ అని టైటిల్ పెట్టారు కదా, ఇదంతా పేకార్డ్ డైరెక్టర్ గారిని అడగండి, డైరెక్టర్ గారిని అడగండి. పేకార్డ్ చుట్టూ తిరుగుతుందా ఏంటి అసలు స్టోరీ? Ace means like who is ace in doing things, right? Like he is ace and all that. Then ace is a very important card. It has the lowest value, like 1, and it is the highest value also ace. So this character is like that. He is different to someone and he is different to someone else, and he is different, but who is he? That is the film. It's the film about. So that's what it's ace. విజయ్ సేతుపతి గారు, అదే పూరి జగన్నాథ్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంది సార్ మీ ఫేసు, నాకు భయం వస్తుంది కొంచెం సార్. అదే నవ్వుతే చాలా బాగుంటుంది సార్. పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నారు కదా, స్క్రిప్ట్ విన్నారు కదా, అది ఏ జోనర్ ఉండబోతుంది ఏంటి సార్? అది ఇప్పుడు అది ఎలా చెప్పవచ్చు సార్? పూరి జగన్నాథ్ గారు అంటే మాస్ కమర్షియల్ ఉంటుంది, మీతో చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారు ఏంటని? సార్ ఐ కాంట్ సే ఎనీథింగ్ సార్, బెటర్ దట్స్ నాట్ గుడ్ సార్. ఓకే, అయిపోయిందా సార్? అయిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మైక్? దివ్య గారు. విజయ్ సార్. ముందు సార్. దివ్య గారు, యూ హ్యావ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ దిస్ మంత్.
23rd years and 30th Bhairavam. How is your feeling? So, romba, like what do I say? Chala excited. Two different, romba different genres. One is the light-hearted entertainment movie, which Telugu audience have not seen me in that light. So Telugu release sample, I'm super excited about that. I'm waiting for people's response to see me in that light. And for Bhairavam also, I'm super excited. So fingers crossed, everything is going to go well. And I'm waiting for how Telugu audience is going to see me as Kalpana. Okay. Vijay sir. Vijay sir. Vijay sir. మీ పేరేంటి సార్? గంగాధర్. గంగాధరా సార్, నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ సార్, ఈరోజు మొత్తం ఫామ్లో ఉన్నారు సార్ మీరు. సారీ సార్, ఈరోజు మొత్తం ఫుల్ ఫామ్లో ఉన్నారు. కాదు సార్, మేము అందరిని చూసి చాలా హ్యాపీగా ఉంటాను సార్. ఎస్ సార్. ఏది సార్ మీకు బాగా డిఫికల్ట్, అంటే రొమాన్స్ చేయడం డిఫికల్టా, అంటే ఏ సీన్ ఎలాంటి జానర్, ఏ జానర్ చేయడం? సార్ నాకు అన్ని డిఫికల్టే సార్, సీరియస్లీ. ఇట్ ఇస్ నాట్ బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ అబౌట్ ఎనీ అదర్ యాక్టర్స్. ఓకే, టేక్ ఇట్ లైక్ దట్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రియల్, నో. సో వీ హ్యావ్ టు సార్ కెమెరామెన్ సార్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో everything we have to go there and we have to cook there and to convince the audience, no. So it is not for me it is not easy. Yeah. So I go to set, I tell them for me you go n number of takes, you go 100 takes, 50 takes, that's not my problem. I'm not here to prove that how good actor I am. I'm here to perform, to satisfy my director, to connect my audience. So I have no problem with the takes, so that I get the freedom from my mind, so I don't have the pressure. So till my director gets satisfied, I have to work. So for me, every scene, every shot is difficult. I just think how to convince it, okay, what he has written and how it is going to be. So that's how. So it is not easy for me. మూవీలో సార్ ఎవరితో ఉంటారు సార్, అంటే లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అని చెప్పేసి అన్నారు. ఆసు అటైనా ఉంటుంది, ఇటైనా ఉంటుంది కదా, ఏ మేడంతో ఉంటారు, ఏ హీరోయిన్తో ఉంటారు? No, I can't get it. Your side will be Both the heroines, sir. సార్ బోత్ ద హీరోయిన్స్ గేమ్, 2 heroines, sir. Film. గేమ్ అవ్వదు కదా సార్. ఐదర్ అటైనా ఉంటే గేమ్ అవుతుంది, లేకుంటే ఇటైనా ఉంటే గేమ్ అవుతుంది. Sir, you can decide your life. You can't decide somebody else's life, right? The rules differs for each and everybody, sir. డైరెక్టర్ గారు ఇక్కడ హాయ్ సార్. సో బేసికలీ ఓన్లీ వన్ క్వశ్చన్. సో వై విజయ్ సేతుపతి గారు ఫర్ దిస్ మూవీ? వై నాట్ అంటే బేసికల్గా యూ హ్యావ్ సమ్ రీజన్స్ కదా. సో విజయ్ సేతుపతి గారిని విజయ్ తీసుకోవడానికి సేతుపతి, దట్స్ ఆల్, దట్ ఈస్ ద రీజన్. హీ ఈస్ విజయ్ సేతుపతి, దట్ ఈస్ ద రీజన్. ఐ నీడ్ దిస్ ఆన్సర్ ఓన్లీ. థ్యాంక్ యూ. సో హూ విల్ నాట్? విజయ్ గారు సార్. సార్, మీ సినిమాలు నేను ఎప్పటి నుంచో, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పనులే కానీ ఎప్పటి నుంచో సినిమాలు చూస్తున్నాను. మీరు ఎంతో సింప్లిసిటీగా ఉంటారు, ఎంతో నార్మల్గా ఉంటారు, జిమ్ చేయరు. అయితే మీరు ఫుడ్ జాయిన్ చేశాను సార్, చేస్తాను. అదే రీసెంట్గా చెప్పారు మీరు, నాకు బిర్యానీ అంటే ఇష్టం, ఆ బిర్యానీ అంటే ఇష్టం. ఇప్పుడు లంచ్ కూడా బిర్యానీ తినండి సార్. అదే చెప్తున్నాను సార్. అంటే మీరు డైట్ చేయరు, జిమ్కి వెళ్ళరు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ప్రతి సినిమాలో ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నారు సార్? నేను ఎప్పుడు మెయింటైన్ చేయలేదు సార్, ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. నా కంప్లైంట్ నాతో అదే కంప్లైంట్ సార్, నేను మెయింటైన్ చేయలేదని. ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను సార్. అయిపోయిందా సార్? విజయ్ సార్, లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ కదా సార్? ఫర్ ది విజయ్ సేతుపతి ఫ్యాన్స్, సో వెన్ కెన్ వి ఎక్సెప్ట్ ఏ గ్రేట్ డాన్స్ నంబర్? ఏమైనా రియాలిటీ షో డాన్స్ చేద్దాం సార్, ట్రై చేద్దాం సార్. ఇది బట్ ఐ ట్రై సమ్డే ఇఫ్ ఐ గెట్ అ స్క్రిప్ట్, ఇఫ్ ఐ నీడ్ టు లెర్న్ I'll do sir. సార్ విజయ్ సార్ వన్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, సారీ. చందు, లాస్ట్ క్వశ్చన్ అని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మేడం యా సార్, అంటే సో హిట్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఏదైనా ఒక సినిమాని బాగా ఇష్టపడి చేసి సినిమా ఎక్కువ సక్సెస్ అవునప్పుడు, సో మీరు రిలీజ్ అయ్యేది కానీ లేకపోతే మీలో మీరు చెప్పుకునేది కానీ ఏంటి? అయ్యా sir, hit or flop, that will affect you for a week, sir, and then mentally. But you have to learn from hit and flop. If it is hit, means why it becomes hit.
If it is flop means why it's flop. We have to analyze it so that we can correct ourselves. That's a practice. థ్యాంక్ యూ సార్ Okay, ఆల్ sir. ది బెస్ట్ Thank you so much. లవ్ యూ సార్ Love you so much, man. విజయ్ సార్ మీ పేరేంటి? చందు. ఓకే. విజయ్ సార్. Yes, madam. సార్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సార్ Q&A సెషన్ అయిపోయింది కదా, నాకు ఫోటోగ్రాఫ్ ఇస్తారా? మీరు రండి మేడం, ఇక్కడ రండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్. That's so beautiful and thank you so much. ACE 23rd May మీ అందరినీ కలుసుకోవడానికి మీ ముందుకు వచ్చేసింది అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ కమింగ్, కీప్ బ్రింగ్ us beautiful films.